కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరనుంది మంత్రుల బృందం. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెలికాప్టర్లో బయలుదేరతారు. 11:30కు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడే గంటన్నర పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నష్టంపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్ లో ఏర్పడ్డ బుంగలను పరిశీలించి హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. మరిన్ని వివరాలు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి రాజు అందిస్తారు. రాజు పటేల్, మంత్రుల పర్యటన వివరాలేంటి? సవంతి హైదరాబాద్ నుంచి నేరుగా మంత్రులు హెలికాప్టర్ లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద హెలిప్యాడ్ కు 11:30 చేరుకుంటారు. చేరుకున్న అనంతరం ఇక్కడ అధికారులతోటి 1 గంట వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటిది ఎలా నష్టం జరిగింది, లక్ష్మీ బ్యారేజ్ పియర్స్ కుంగిపోవడానికి గల కారణాలేంటి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, సో వచ్చే వర్షాకాలం సీజన్ నాటికి వాటర్ స్టోరేజ్ చేయొచ్చా చేయరాదా, సో ప్రాజెక్టు రన్ చేయొచ్చా రన్ చేయరాదా అనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అంతకంటే ముందు కాళేశ్వరం ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకము రీడిజైన్ లో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ లో భాగంగా నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి అసలు డిజైన్ ఏ విధంగా ఉంది, దాని ప్లానింగ్ ఏంటిది, దానికి సంబంధించినటువంటిది మెయింటెనెన్స్ ఏ విధంగా చేశారు, దానికి సంబంధించినటువంటి నిర్వహణ ఏ విధంగా చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రదర్శనదారు ఇవ్వనున్నారు. ఈఎన్సీ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రదర్శన మంత్రులకు అప్పచెప్తారు. మంత్రులతో పాటు అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మంత్రులతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. సో రివ్యూ అనంతరము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరము నేరుగా అటు పిఎస్ కుంగిపోయినటువంటి 7 బ్లాక్ ఏదైతే ఉందో అక్కడికి సంబంధించినటువంటి 19, 20, 21 పిఎస్ వద్దకు వెళ్తారు. అక్కడ బ్లాక్ ను పరిశీలిస్తారు. ఎక్కడైతే మన పగుళ్ళు ఏర్పడినటువంటి పిఎస్ ని బ్యారేజ్ బ్రిడ్జి పై నుంచి కూడా పరిశీలిస్తారు. 1 గంట నుంచి 2 గంటల వరకు అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి ఇటు పై వైపు వాటర్ స్టోరేజ్ ఏ విధంగా ఉంది, ఎలా వస్తుంది, ఇటు కింది వైపు సీపేజ్ ఏ విధంగా వెళ్తుంది అనే దాని గురించి కూడా అక్కడే ఇరిగేషన్ అధికారులతో పాటు ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు బ్యారేజ్ పైన. తర్వాత లంచ్ చేసిన అనంతరము అన్నారం బ్యారేజ్ కి వెళ్తారు. అక్కడ బుంగబడింది 60వ బ్లాక్ వద్ద, అక్కడ 60వ పిల్లర్ వద్ద బుంగబడింది కాబట్టి ఆ బుంగ నుంచి వాటర్ ఎలా వెళ్తుంది, అక్కడ ఇలాంటి డ్యామ్ సేఫ్టీ పరిస్థితి ఉందని అని కూడా అక్కడ సమీక్షిస్తారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరుతారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంప్లీట్ 8 ప్రాజెక్టులు 8 ప్యాకేజీలు దీన్ని డివైడ్ చేసి నిర్మించారు. 8 ప్యాకేజీలకు సంబంధించినటువంటి 7 చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. 7 చీఫ్ ఇంజనీర్ తో పాటు ఈఎన్సీ ముఖ్య ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులందరూ కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సో 11:30కు వచ్చినటువంటి మంత్రులు సాయంత్రం 4:30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరనుంది మంత్రుల బృందం. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెలికాప్టర్లో బయలుదేరతారు. 11:30కు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడే గంటన్నర పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నష్టంపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్ లో ఏర్పడ్డ బుంగలను పరిశీలించి హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.